నువ్వేనా నా అమాయకుడైన కన్నను చంపింది? చెప్పరా. ఇక్కడ అందరినీ మోసం చేసేవారా పాపి? నీ తమ్ముడు తల అక్కడ కోస్తారు, నీ తల మీ నాన్న తల మేం నరుకుతాం. నీ కుటుంబాన్ని లేకుండా చేస్తాం రా. నందా ఏమైంది? నందా, కన్నని ఎదురు చూస్తుండే ఈ ఇంటికి కన్నని శవం వచ్చింది. ఎన్ని రోజులకు దాచుంచగలము? దాచిపెట్టాలి. ఎవరు వదిలినా నువ్వు వదలకూడదు. ఎన్ని అబద్ధాలు చెప్పైనా ఆ శవాన్ని మనం కాపాడాలి. అంతవరకు ఎవరికి తెలియకూడదు. అవును. అంతా మాట్లాడేశారా? ఏంటి? లేదు, కన్నన్ గురించి తెలిసిన వాళ్ళకి మాట్లాడడానికి చాలా ఉంటాయిగా. ఈయనే చెప్పింది. ఇంతకు ముందు అరబీని చూడలేదు కదా. అరబీని చూడగానే ఇదెలా అదెలా ఇవన్నీ అడగడం మొదలు పెట్టారు. నీకే చెప్పాను. నిన్నే ఊరికి వాగుతుంటాడు. బాక్స్ తెరవక్కర్లేదా? ఏ పెట్టే? షాజా నుండి బంగారమైన కొడుకు తన తండ్రి ఇచ్చిన బాక్స్. ఆ బాక్స్ లో ఇంతకు ఏముందని చెప్పా? అదా, ఆ పెట్టెలో ఏముందంటే నేను నీకు మాత్రమే చెప్తాను. పెట్టెలో ఏముందని తెలుసుకోవాలా? చెప్తాను. పెట్టె లోపల కాస్మెటిక్స్ అంటే 501 500 ప్యాకెట్లు, ఇంకా 555 సిగరెట్లు 500 ప్యాకెట్లు, దెన్ రోజ్ మ్యాన్, జంగ్ హిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా, స్కాచీ విస్కీ, జానీ వాకర్, బ్లాక్ లేబుల్, బ్లూ లేబుల్, రెడ్ లేబుల్ అండ్ గ్రీన్ లేబుల్, అత్తరు, సెంటు, అంతేకాకుండా బాదం, జీడిపప్పు, హల్వా, కుల్ఫీ, దెన్ మిక్స్చర్, సోనీ, ఎవరికి చూపించకుండా ఎవరికి తెలియకుండా గుడౌన్లో బాక్స్ ని పెట్టావు అంటే నువ్వు భయపడేలాగా అందులో ఏదో ఉంటుంది. అదేంటో నేను తెలుసుకుంటాను. నీకది ఇష్టం లేదంటే అందులో వేరే కొన్ని కూడా ఉన్నాయి. సోపు, అద్దం, దువ్వెన, షాంపూ, బొట్టు, మస్కారా, లిప్స్టిక్, పర్ఫ్యూమ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీకే కదా. మరి ఎందుకు నాకు ఇచ్చిన పాలల్లో మైకమందు కలిపి నన్ను మైకం చేసి ఎందుకు దొంగతనం చేస్తున్నావు? షేమ్. నువ్వు చేసిన ఎంత పెద్ద ప్లాన్ నేను ఎంత ఈజీగా పడగొట్టానో చూసావా? నువ్వు ఇలా ఏదో ఒకటి చేస్తావని తెలిసే నీ మైకమందు బాటిల్ ని నేను మార్చి పెట్టేశాను తెలుసా? నువ్వు ఎంత మైకమందు ఇచ్చినా మైకం అవనోడే ఈ షేక్ జాసిం ఖాలిద్ అల్ ముబారక్ మెహబానీ. లిసన్, యూర్ ఎ చీటర్. మిగతా వాళ్ళని మోసం చేసినట్టు ఈ కళ్యాణ్ని మోసం చేయాలని మాత్రం చూడుకో. నిజం చెప్పు, ఈ బాక్స్ లో అసలు ఏముంది? ఎవరు డెడ్ బాడీ ఏం కాదు. నీ మీద ఉన్న ప్రేమలో డబ్బులకు బదులు డెడ్ బాడీ అనేసాను. అమ్మో, అడవి పందంత బరువుగా ఉంది. నేను మిమ్మల్ని పిలిచాను కదా, మీరు అప్పుడే వచ్చి ఉండొచ్చు కదా.
నొక్కకు ఏయ్, నిలబడు ఏయ్, అక్కడ ఏం జరుగుతుందని అతను వదలడు. ఓకే అయ్యో తిరిగి చూడుకుంటారా? ఇదిగో వస్తున్నానమ్మా. అయ్యో హే ఏమైంది? జాసిన్, నా కూతురు భాను మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. నిజంగానా? ఆ? మా అమ్మ మాట్లాడారా? ఇన్షాల్లా నా మొక్కులు విని తీర్చావా? తను నీ కోసం వెతుకుతోంది. వెళ్ళు, నీతో ఏదో తను మాట్లాడాలట. వెళ్ళు. జాసిన్, కృతజ్ఞతలరా. మా వల్ల కాని పని నువ్వు సాధించావు. మామా జాన్, జాసి వేం రోయిందా మైసూర్ సమన్ మై జ్యూస్ చూపిందా మామ మౌతిలో మాఫీ మౌత్ మైసూర్ అరవిందా. ఆంటీ చెప్పింది విన్నావుగా? నిజం చెప్పు, అడగండి. షాజాలో ఏమేం జరిగిందో ఒక్కొక్కటిగా అడగండి ఆంటీ. బాబు బాబు ఏం లేదు, సడన్ గా టెన్షన్ అవుతే మాట్లాడక ముందు ఇలా తడబడిపోతాను. అంటే మేము ఇలా అరబీలో మాట్లాడుతుంటే చూసే వాళ్ళందరికీ బోర్ కొడుతుంది కదా. అదేం లేదు బాబు, నువ్వు మాట్లాడు. మాట్లాడు. నేను బాబుతో కాస్త విడిగా మాట్లాడాలి. అయ్యో బాబు, ఏం లేదు. రండి అన్నయ్య, మనం వెళ్దాం. భాను కొడుకు గురించి, భాను హస్బెండ్ గురించి మాట్లాడడానికి చాలా ఉంటది. అది మనకెందుకు? రామా వెళ్దాం. నా ఉడ్బీకి నాకు తెలియకుండా ఏ రహస్యం ఉండకూడదు. అవునవును, ఇద్దరు మనసులు ఒకటవుతుంటే నువ్వు కూడా వెళ్ళు. అమ్మ చెప్పింది విన్నావు కదా. కమాన్ ప్లీజ్ గెట్ అవుట్ ఐ సే. జాసిం, నేను మీతో అంతా చెప్పేశాను కదమ్మా. నేను మీ దగ్గర ఏమీ దాచలేదు. ఈ డ్రెస్సు ఇది ఎప్పుడూ నేను వేసుకోవద్దు, కానీ నా పరిస్థితి. నీకు చాలా బాగుంది. ప్రతిరోజు నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు? అంతా నిజమేనమ్మా, నన్ను నమ్మండమ్మా. నన్ను తిట్టకండి. ఆ రోజుల్లో నా కళ్ళ నిండా నీ ప్రతిరూపం మాత్రమే ఉండేది. నిన్ను తిట్టాలంటే నువ్వు చెప్పినవేవి నేను వినలేదు కదా. అంటే ఇన్నాళ్ళు నేను చెప్పింది మీకు వినబడలేదా? స్వామియే శరణ్. ఇన్షా అల్లా. వాటన్నిటినీ నేను మొదటి నుంచి వినాలి. దానికేంటమ్మా, ఇక ముందు నేను మీతోనే కదా ఉంటాను. అమ్మ మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను.